ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్ష చేసే ఆలోచన సీఎంకు మంత్రులకు లేదన్నారు. రైతాంగాన్ని గాలికి వదిలేసి వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి డబ్బు మూటలు పంపుతున్నారంటూ ఆరోపించారు జగదీశ్వర్ రెడ్డి. ఢిల్లీకి మాత్రం ముడుపుల యాత్ర ఆవిరైపోయింది. వాళ్ళ రైతాంగానికి నీళ్ళ రూపంలో బయటకు కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. కాలువల నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, బోర్ల నీళ్లు పోయినాయి. కన్నీళ్లు మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన. కరువు పైన సమీక్షలు లేవు, కానీ ఢిల్లీకి మాత్రం ముడుపుల యాత్రలు జరుగుతున్నాయి. డబ్బుల వసూళ్లు, ముడుపుల చెల్లింపుల పైన ఉన్న సోయి పదవి నిలబెట్టుకోవడానికి ప్రజలు ఓట్లేస్తే గెలిచినామన్న సోయి లేదు. కనీసం ఒక్క రోజైనా ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ, సంబంధిత శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ వాళ్ళ జిల్లాలో వాళ్ళ నియోజకవర్గాల్లో ఎండిపోతున్న పొలాల వైపు కన్నెత్తి చూసిన పాపన పోవడం లేదు. నేను నల్గొండ జిల్లా రైతాంగం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ముఖ్యమంత్రి పెడతాడా, ఇరిగేషన్ శాఖ మంత్రి పెడతాడా, సమీక్ష నిర్వహించాలి. ఎండిపోతున్న పొలాలను కాపాడుకోవడానికి ఇవాళ మీ దోస్తు ప్రభుత్వమే మిమ్మల్ని గెలిపేయమని చెప్పి వచ్చి విజ్ఞప్తులు చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రభుత్వమే ఉంది కర్ణాటకలో. ఇవాళ ఆల్మట్టిలో, నారాయణపూర్లో నీళ్లున్నాయి. తిండి ఆ నీళ్ళు ఒక 10 టీఎంసీల నీళ్ళు అడిగి తీసుకొస్తే ఇవాళ ఎడమ కాలువ కింద ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా పారించుకునే అవకాశం ఉంది, రైతాంగాన్ని బతికించుకునే అవకాశం ఉంది. పెట్టుబడి సాయం ఇవ్వలేదు మీరు, రైతు బంధు ఇవ్వలేదు. రైతులు అప్పు తెచ్చుకొని పెట్టుకున్న పెట్టుబడికి కూడా ఇవాళ పొలాలు ఎండిపోయి నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. మేము బీఆర్ఎస్ పార్టీగా నల్గొండ జిల్లా రైతాంగం తరఫున ఒకవైపు ఎడమ కాలం వైపు కానీ, ఇంకొక వైపు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాలో ఉన్న దాదాపు 2.5 లక్షల ఎకరాల పొలాలను కానీ కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తే ఆవిరైపోయింది. వాళ్ళ రైతాంగానికి నీళ్ళ రూపంలో కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. కాలువల నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, బోర్ల నీళ్లు పోయినాయి. కన్నీళ్లు మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన. కరువు పైన సమీక్షలు లేవు.